ఏకపక్ష నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి ఎస్సీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బంద్కి సహకరించిన ప్రజలు, విద్యార్థులకు ఎస్సీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. మరి వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ అందిస్తూ మరి వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ అందిస్తూ వాళ్ళకి సపోర్ట్ చేద్దాము.